హాయ్ హలో ఇవాళ మనం చికెన్ లెగ్ పీసెస్ ట్రై చేయబోతున్నాము. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను ముందుగా చికెన్ ఇలా తప్పించుకుని దానిలో లెగ్ పీసెస్ని నేను సపరేట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత దానిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మ్యారినేషన్ చేద్దాము. దానికోసం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా అన్నీ వేసుకుని కర్డ్ కూడా వేసేసుకుని మంచిగా మసాజ్ చేయాలి. ఎంత మసాజ్ చేస్తే చికెన్ పీస్ అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మసాజ్ చేసి 1 అవర్ పక్కన పెట్టేసేయండి. కుదిరితే రిఫ్రిజిరేటర్లో కూడా పెట్టండి. నెక్స్ట్ తీసిన తర్వాత కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసి మిక్స్ చేసేసి మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ని ఇందులో ఒకసారి డిప్ చేసి, మళ్ళీ మనకి మ్యారినేట్ చేసింది కొంచెం మిగులుతుంది జ్యూస్, దానిలో ఒకసారి డిప్ చేసి మళ్ళీ పౌడర్లో డిప్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ అవుతుంది కదా, దానిలో వేసుకుని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో, 5 మినిట్స్ అలా మీరు మార్చుకుంటూ మంచిగా కుక్ చేసినట్లయితే మనకి క్రిస్పీగా లోపల జ్యూసీగా లెగ్ పీస్ అనేది రెడీ అయిపోతుంది. ఎవరికి ఇష్టం ఉండదండి చికెన్ లెగ్ పీస్ అంటే. ఇది తినినట్లయితే మనకి హెల్త్ గురించి వరి ఉండదు, మంచిగా ప్రోటీన్ కూడా అందుతుంది. మీరు కూడా ట్రై చేసేయండి. నేనైతే 1, 2 నెక్స్ట్ 3, 4 లెగ్ పీసెస్ని అన్నిటిని వేసి ఇలా ఫ్రై చేసేసాను. సో ఇప్పుడు దీనిలోకి నేను మీకు ఒక మంచి ట్రిప్ ఏంటంటే, కొంచెం లెమన్ని వేసుకుని ఇలా పైన మొత్తం ఇలా స్క్వీజ్ చేసుకుని ఒక ఆనియన్ పీస్ పెట్టుకుని మంచింగ్ చేసుకుంటూ తింటే ఎంత హాయిగా ఉంటుందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.